భగవంతుని ఉనికిలో ఉండే ఆనందం అటువంటిది. నేను మీకు చెబుతున్న అనుభవాల శాస్త్రీయంగా పొందగలిగినవి. మీరు ఆధ్యాత్మిక నియమాలను పాటిస్తే ఫలితం నిశ్చయం. ఫలితాలు రాకపోతే మీ ప్రయత్నాన్ని తప్పుపట్టండి. మీ మత ధర్మాచరణాల్లో గాఢతే ఫలితాలు పొందే ఒకే ఒక మార్గం. క్రమం తప్పకుండా గాఢంగా ధ్యానం చేయమని వాళ్ళు ఎక్కడ ధ్యానం చేస్తున్నా కదులుతూ ఉంటారు. కొద్దిపాటి ప్రయత్నం తర్వాత ధ్యానాన్ని ఆపివేస్తారు. కానీ మీరు ప్రతిరోజు గొప్ప ప్రయత్నం చేస్తూ ఉంటే గాఢంగా ధ్యానంలోకి వెళ్ళే సామర్థ్యం వస్తుంది. నేనిప్పుడు ప్రయత్నం చేయనక్కర్లేదు. నేను కళ్ళు మూసుకొని దృష్టిని కూటస్థ కేంద్రం మీద పెట్టగానే ఈ ప్రపంచం మొత్తం తక్షణమే మాయమవుతుంది. అనుభవాన్ని చెప్తున్నారు. కూటస్థంలో మనసు కేంద్రీకరించిన వెంటనే ప్రపంచం మాయమైపోతుంది. ధ్యానంలో వెంటనే పూర్తిగా డెప్త్‌గా, లోతుగా వెళ్తాను అని యోగానంద గారు చెప్తున్నారు. ఇదే కావాల్సింది ప్రతి సాధకుడికి. దాన్ని సాధించడమే కావాల్సింది ప్రతి సాధకుడికి. నేనంటాను, మీరు ఈ కూటస్థంలో డైరెక్ట్‌గా పెడితే నేనంటాం కదా! మీరు కూడా చెప్తారు. మీకు తలనొప్పి వచ్చిందని, తల భారమైందని, తల మొత్తం బరువెక్కిందని, కూటస్థంలో నొప్పొచ్చిందని ఇవన్నీ చెప్తారు కదా! భరించండి. కానీ ఒకానొక రోజు మీరు వదలకుండా ప్రయత్నిస్తే యోగానంద గారికొచ్చే ఫలితాలు కూడా మీకు కూడా వస్తాయన్నమాట. ఆ ప్రయత్నం అంత గొప్ప జీవిత లక్ష్యంగా ఉండాలి. వదలకూడదని చెప్పి. అంత మాత్రాన తొందరపాటు కూడా ఉండకూడదు. అంటే సాధనలో అవగాహన ఉండాలి తప్పితే, ఈరోజే నేను కూటస్థంలో లయమయ్యి దైవాన్ని దర్శించాలి, ఆలోచనలు ఆగిపోవాలి అనే అర్ధరహితమైన ఆతురత ఉండకూడదు. అర్ధరహితమైన ఆతురత ఉండకూడదు. ఆతురత ఉండాలి కానీ అర్థవంతంగా ఉండాలి. ధ్యానం చేసే విధానాలు సరైన అవగాహనతో ఉండాలి. అవగాహన ఉండి మీరు ఆతురత పడినా పర్లేదు. అవగాహన లేకుండా, విషయ పరిజ్ఞానం లేకుండా, ప్రాక్టికల్ అనుభవం లేకుండా, ఏది ఎలా చేస్తే సరైన దారిలో ఉంటుందో ధ్యానం అని తెలియకుండా మాత్రం ఆతురత ఉండకూడదు. సరైన విధానంతోనే రోజు చేస్తే ఒకనాటికి మీరు ఆ కూటస్థంలో మనసు కేంద్రీకరించగానే ప్రపంచం మాయమవుతుంది. ఆలోచనలు ఆగిపోతాయి. దైవ స్పందనలు, దైవ దర్శనాలు, దైవ వెలుగులు నిండిపోతాయి. అందులో లయమవుతారు. ఇది కావాలి జీవిత లక్ష్యంగా. దానికోసమే మన యొక్క సాధన పరంపర కొనసాగుతూ ఉంటుంది ఎప్పటికీ కూడా అని నమ్మండి. దృష్టిని కూటస్థ కేంద్రం మీద పెట్టగానే ఈ ప్రపంచం మొత్తం తక్షణమే మాయమవుతుంది. ఈ శరీరాన్ని, ఆలోచనలు మర్చిపోవడానికి ఒకప్పుడు నేను గంటల తరబడి ప్రయత్నం చేసేవాడిని. కాబట్టి ఆ ప్రయత్నంలో సక్సెస్ అవ్వాలంటే మామూలు మనిషిలాగానే గంటల తరబడి ప్రయత్నం చేశారు. ఒక పరమహంస యోగానంద కాదు, అలాంటి ఎంతో మంది కూడా. వారిలో నేను కూడా ఒకడిని. ఉద్యోగం, వ్యాపారాలు ఏది లేకుండా సాధనే ప్రధానంగా గంటలు చేసిన వాళ్ళు నేను కూడా ఒకడిని. ఆ గంటల సాధనతోనే అనుభవాలు పెరుగుతాయి, విషయాలు తెలుస్తాయి. ఒకనాటికి ప్రశాంతత పెరిగిద్ది. బాహ్య ప్రపంచం కళ్ళు మూసుకొని ధ్యానం చేసిన వెంటనే బాహ్య ప్రపంచం మాయమవటం అనేది కూడా ఇక్కడ చెప్పినట్టుగానే జరిగిద్ది ఎవరికైనా ఆ గంటల సాధనలు కొంతకాలం తర్వాత. మీకు లేనిదల్లా ఓపిక. మీకంటే ఎవరైతే తప్పిపోతున్నారో వాళ్ళకి. మీకు లేనిదల్లా ఓపిక. మీకు లేనిదల్లా నమ్మకం. మీకు లేనిదల్లా లక్ష్యం. మీకు లేనిదల్లా అవగాహన. మీకు లేనిదల్లా సరైన గురువు. మీకు లేనిదల్లా సహనం. మీకు లేనిదల్లా ఇంద్రియ నిగ్రహం. ఇలాంటి లేని వాళ్ళే సాధించలేకపోతున్నారు. కాబట్టి వాటన్నిటిని ఏర్పరచుకోండి. స్థిరంగా, నిశ్చయంగా, లక్ష్యంగా ఉంచుకోండి. అప్పుడు తప్పకుండా భగవంతుని పొందుతారు. జీవిత సార్థకాన్ని కూడా డైరెక్ట్‌గా చేసుకుంటారు. ఒకానొక సమయంలో ఇంకా ప్రయత్నించి లాభం లేదు అని అనుకున్నాను. కానీ అది నా తప్పు అని తెలుసుకున్నాను. చంచలమైన ఆలోచనలకు భగవంతుడికి మధ్య ఒక గోడ ఉంది. సాధారణ మానవుడు ప్రయత్నించడు. అంచేత అతడు ఎన్నడూ ఆ గోడ దాటలేడు. కానీ ఆధ్యాత్మిక యోధుడు ప్రయత్నిస్తూనే ఉంటాడు. మనస్సు నిశ్చలమైనప్పుడు మీరు అనంతర సామ్రాజ్యంలో ఉంటారు. తమ సమయాన్ని ఎక్కువగా వ్యర్థమైన విషయాల్లో గడిపే వాళ్ళు బయట నుంచి నిష్ఫలంగా తలుపు తడుతూ ఉండిపోతారు. భగవంతుడితో అనుసంధానం అనే ఒకే ఒక్క విషయం కోసం మనం జీవించాలి. తరచుగా చాలా బాధలు పడ్డాక ఏదో ఒకనాటికి మీరు ఆ విషయం అర్థం చేసుకునే స్థితికి వస్తారు. ఇప్పుడే ఎందుకు గ్రహించరు? మిమ్మల్ని ఆహ్వానించడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. చిట్ట చివరకు మీరు భగవంతుని చేరకుండా ఉండరు. స్వర్గరాజ్యంలోకి నేను ఎప్పటికైనా అడుగు పెడతానా అని అడగడం మూర్ఖత్వం. మీకు ఉండటానికి వేరే చోటు ఏదీ లేదు. ఎందుకంటే అది మీ నిజమైన ఇల్లు. కాబట్టి మీరు దాన్ని సంపాదించక్కర్లేదు. ఇప్పటికే మీరు భగవంతుడి పిల్లలు. ఆయన ప్రతిబింబంగా తయారైన వాళ్ళు. మీరు చేయాల్సిందల్లా మానవుడినే